ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఈరోజు ఈ మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము రామసాయం రఘురామరెడ్డి గారి విజయం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో మీరు గమనించాల్సింది ఏంటంటే, బీజేపీ పార్టీ మత కళాలను సృష్టించడానికి 400 సీట్లు వస్తే మీరు రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి చోట మాట్లాడుతున్నారు. ఈ రాజ్యాంగం మారిస్తే మనకున్న రిజర్వేషన్లు కూడా ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసమనే ఈ ఇండియా కూడా మహాకూటమిలో కూడా సిపిఐ మనందరితో పాటు రాజ్యాంగాన్ని మారుస్తారన్న వ్యక్తి కోసం వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనించి మీరు ఓటు చేసేటప్పుడు మన సింబల్ కూడా చేతి గుర్తుకు ఓటు వేసేటప్పుడు ఆ స్టిక్కర్ కూడా పడుతుందా లేదో కూడా గమనించుకోండి. ఎందుకంటే మెజార్టీని ఇచ్చి మన ఖమ్మం జిల్లాకి మరొకసారి తుమ్మలాసరావు గారికి ఏ విధంగా ఓటు వేసి గెలిపించుకున్నామో అలాగే రామసాయం రఘురామరెడ్డి గారిని కూడా విజయవంతంగా 2000-3000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.